అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గులాబీ లీడర్ల వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంది. జిల్లాలో గులాబీ పార్టీని సొంత పార్టీ నేతలే డ్యామేజ్ చేస్తున్నారన్న ప్రచారం సాగుతుంది. గతంలో వనమ రాఘవ ఎపిసోడ్ పార్టీకి ఇబ్బందిగా మారితే ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సైతం ఓ మహిళను వేధించారని కేసు నమోదైంది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ హైకమాండ్ సీరియస్ గా ఉందా? ఈ కేసులో రేగాపై చర్యలు తప్పవనే చర్చ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా సాగుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గులాబీ లీడర్లకు వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ఒకరి తర్వాత మరొకరు అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు లైంగిక వేధింపుల కేసుల్లో ఇరుక్కుంటున్నారు. గతంలో వానమ రాఘవ కేసు సంచలనం రేపితే ఇప్పుడు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. గతంలో 2022లో పాల్వంచలో జరిగిన వానమ రాఘవ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. ఈ రెండు ఘటనల స్వరూపం, కేసుల అంశాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ జిల్లా స్థాయి కీలక నాయకుల పేర్లు వరుసగా వివాదాల నేపథ్యంలో వినిపించడం బీఆర్ఎస్ కు రాజకీయంగా అసౌకర్యాన్ని కలిగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక 2022 జనవరిలో పాల్వంచలో జరిగిన ఘటనను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు ఇప్పటికీ మరచిపోలేదు. కుటుంబ పెద్ద నాగరామకృష్ణ మరణానికి ముందు విడుదల చేసిన వీడియోలు, రాసిన లేఖ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలలో ఇద్దరు చిన్నారులతో పాటు ఒక కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోవడం సమాజాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఈ ఘటన కేవలం ఒక నేర ఘటనగా మాత్రమే కాకుండా రాజకీయాలు, ప్రజాప్రతినిధుల బాధ్యత, అధికార దుర్వినియోగం, మహిళా భద్రత వంటి అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. జిల్లా రాజకీయ చరిత్రలో ఆ ఘటన ఒక మలుపుగా నిలిచిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన జరిగి 3 సంవత్సరాలు పూర్తవుతున్న సమయంలో ఇప్పుడు అదే జిల్లాకు చెందిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కూడా మహిళను వేధించిన కేసు బయటకు రావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పరిణామాల మధ్య ఇప్పుడు అందరి దృష్టి బీఆర్ఎస్ అధిష్టానంపై పడింది. పార్టీ క్రమశిక్షణ విషయంలో గతంలో ఎన్నో సందర్భాల్లో కఠిన వైఖరి ప్రదర్శించింది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యవహారాలలో ఎంతటి నాయకుడైనా చర్యలకు అతీతుడు కాదనే సంకేతాలను పలుమార్లు ఇచ్చింది. పాల్వంచ ఘటన తర్వాత నవమ రాఘవపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కేసు నమోదు కావడంతో మరోసారి అదే విధమైన నిర్ణయం తీసుకుంటుందా, లేక చట్టపరమైన విచారణ పూర్తయ్యే వరకు వేచి చూస్తుందా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది. ఒకవైపు చట్టపరమైన దర్యాప్తు కొనసాగుతుండగా మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి చర్యలు ఉంటాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేగా కాంతారావుపై ఫిర్యాదు చేసిన మహిళ అనంతరం మీడియా ముందుకు వచ్చి తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, తన పేరుతో కేసు నమోదవ్వడంపై తనకు అభ్యంతరాలున్నాయని పేర్కొన్నారు. అంతకు ముందుకు స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ ఇప్పుడు కేసు తాను పెట్టలేదని చెప్పడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు లేదా ఇతర కారణాలు ఉండవచ్చని చర్చ సైతం జరుగుతుంది. మొత్తం మీద రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కు కంచుకోటగా కొనసాగింది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ కు కొత్తగూడెం నియోజకవర్గం మాత్రమే దక్కగా 2023 ఎన్నికల్లో భద్రాచలం ఒక్కటే గెలుచుకుంది. ఆ తర్వాత కూడా జిల్లాలో బీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో బలపడలేకపోయిందనే రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా అధ్యక్షుడిపై నమోదైన ఈ వ్యవహారం రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుంది? అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? దర్యాప్తు ఎటువైపు దారి తీస్తుందనేది ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.